పులివెందుల మెడికల్ కాలేజ్. పులివెందుల మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు కూడా సిద్ధమయ్యాయి. పులివెందుల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. పాడేరులో ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్స్ ముగిసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో. అంటే 7 మెడికల్ కాలేజ్, 17లో 7 మెడికల్ కాలేజీలను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. 17లో 7 మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం. ఆల్ దీస్ ఆర్ రియాలిటీ. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా. చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజు చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజుకి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషను 50 MBBS సీట్లు భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల మెడికల్ కాలేజ్ నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 MBBS సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. Subject withdrawal of letter of permission issued in respect of online application for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendula. మనిషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ. పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం కరెక్ట్గా మేము నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందుకు పోయి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాది ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాల 4 కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చేటివి, తరగతులు ప్రారంభమై ఉండేటివి. ఇది ఆదోని మెడికల్ కాలేజ్, ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. మెల్లగా ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. అందరు చూడండి.
ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్. అంటే దానికి మేము దిగిపోయే నాటికి ఈ కాలేజీలన్నీ కూడా ఏ దశలో ఉన్నాయో మీకు ఇంతకుముందు చూపించిన. ఇవి మరో 4 కాలేజీలకు సంబంధించిన పరిస్థితి. మా ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళి ఉంటే ఈ విద్యా సంవత్సరం అంటే 2025-26 ఈ విద్యా సంవత్సరం 2025-26లో మరో 6 మెడికల్ కాలేజెస్ అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుగొండ. ఆ ఫోటో చూపించమా. ఇది అమలాపురం మెడికల్ కాలేజ్. ఇది బాపట్ల మెడికల్ కాలేజ్. ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్. ఇది పార్వతీపురం మెడికల్ కాలేజ్. ఇది పాలకొల్లు మెడికల్ కాలేజ్. ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్. ఈ 6 కూడా 2025-26లో ప్రారంభం కావాల్సిన ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అడిషనల్గా మరో 2550 మెడికల్ కాలేజ్, అంటే మోర్ దెన్ డబుల్. మరో 2550 మెడికల్ కాలేజీలకు పెరిగి, అంటే 1993 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లు 2360 అయితే కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ప్లాన్ చేసింది అమలయ్యుంటే మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకుంటాయి. మేము అప్పటికే ఇంతకుముందు నేను చూపించిన ఫోటోలలో మీరు చూసినారు కదా, 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. 2023-24లోనే ప్రారంభం అయిపోయినటి ఫోటోలు ఆల్రెడీ చూపించాను. వాటి ద్వారా 800 సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి. ఐదు ఇంటూ 150 750. పాడేరులో మరో 50 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. పులివెందల్లో కూడా నేను ఒప్పుకొని నింటే ఇంకొక 50 వచ్చేటి ఈ పాటికి. అప్పటికే ఆ సంవత్సరానికి దిగిపోయే సంవత్సరానికి వచ్చేటివి. వైద్య విద్యలో ఇదొక అద్భుతమైన ఘట్టం. ఎక్కడ జగన్కు క్రెడిట్ వస్తుంది అని చెప్పి ఏకంగా దీన్ని దెబ్బతీయడం ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా. ఎక్కడ క్రెడిట్ వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందరనే మన పిల్లలు
జార్జియా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతా ఉన్నాం. మన పిల్లలు పోతా ఉన్నారు అక్కడ చదువుకునే దానికోసం. మరి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా? ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నానని అడుగుతా ఉన్నా. మేము వచ్చే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగినాయి. మేము దిగిపోయే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగాయి. మిగిలిన 5,000 కోట్ల పనులకు కూడా నాబార్డ్ శాంక్షన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ కింద కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. మరి సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్ ఈ 5,000 కోట్లలో కూడా టైఅప్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా చేయలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలనుకొని చూస్తూ ఉందనంటే. నేను అడుగుతా ఉన్నా, దేశంలో ఏ కాలేజ్ అయినా తీసుకుని, ఎందుకు మన మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎయిమ్స్ కాలేజ్ పూర్తి కావడానికి? ఏ కాలేజ్ అయినా ఎలా చేస్తారు? ఫస్ట్ హాస్పిటల్ కడతారు, తర్వాత అడ్మిన్ బ్లాక్ కడతారు, తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత సెకండ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత థర్డ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫోర్త్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫిఫ్త్ ఇయర్ క్లాసులు పడతారు. ఏ కాలేజ్ అయినా అంతే, ఎయిమ్స్ అయినా అంతే, ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా ఇట్టే కడతారు. స్లోలీ కడతా పోతా అంటాం, డబ్బులు పెడతా పోతా ఉంటాం, స్లోలీ జరుగుతా పోతా ఉంటాయి పనులు. అది 5,000 కోట్లు 5 ఏళ్ళు చెట్లు పెడతా పోలేమా? ఏమన్నా జరుగుతాయి. మంగళగిరిలో ఎయిమ్స్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొన్న ఏదో నెట్లో ఏదో చూస్తా అంటే 9 ఏళ్ళు పట్టింది ఏదో రాస్తాన్నారు. 2014 నుంచి 2024 దాకా 24 దాకా 25 మొన్న ప్రారంభించినట్టున్నారు. దాదాపు 9 ఏళ్ళు పట్టింది ఎయిమ్స్. మరి ఏమైంది మరి ఎందుకు ఇవన్నీ కంటి ముందర కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకు స్కాములు చేస్తూ అమ్ముతా ఉన్నారు? మరి అలాంటప్పుడు 5,000 కోట్లు 5 ఏళ్లలో పెట్టలేమా అని అడుగుతా ఉన్నా. అందులోనూ కూడా సబ్స్టాన్షియల్ ఫండ్స్ ఆల్రెడీ టైఅప్ కూడా అయినాయి. నాబార్డ్ ద్వారా అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా అయితేనేమి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ ద్వారా అయితేనేమి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో భూముల విలువ పెరిగింది, బిల్డింగుల విలువ పెరిగింది. భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీలు వాల్యూ, భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి.
పర్మనెంట్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు.